ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ శరవేగంగా కొనసాగుతోంది. రాధాకిషన్ రావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ సీల్డ్ కవర్లో కోర్టుకు అందించారు పోలీసులు. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దర్యాప్తు బృందం రేపు మరికొందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించనుంది. ఇప్పటికే అరెస్ట్ అయిన 4 నిందితుల నుండి దర్యాప్తు బృందం కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో ఓ పార్టీకి చెందిన 4 కీలక నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే 4 అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు పోలీసులు. సో ఇక మీదట ఎలాంటి అరెస్టులు జరగబోతున్నాయి, ఇక మీదట టార్గెట్ ఎవరుగా ఈ ఆపరేషన్ జరగబోతుందనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి సురేష్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సురేష్, రాధాకిషన్ రావుకి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది, దాని తర్వాత అప్డేట్స్ ఏంటి, దాని తర్వాత ఎట్లాంటి వివరాలు బయటకు వచ్చాయి, ఒకసారి టైం లైన్లోకి వెళదాం. రాధాకిషన్ రావుని 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనని 7 రోజులు కూడా విచారించి చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా కోర్టుకి సీల్డ్ కవర్లో పోలీసులు అందించడం జరిగింది. ఆ సీల్డ్ కవర్లో అందించిన కన్ఫెషన్ కాపీలో పార్టీకి చెందిన 4 ముఖ్య నాయకుల పేర్లు అందులో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రేపు వారినే విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు 4 పోలీసు అధికారులు, ఒక మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు తిరుపతి అన్న, భుజంగారావు, డిఎస్పీ ప్రణీత్ రావు, వీ 4 కూడా అరెస్ట్ చేసి వీరికి కస్టడీకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వారికి సంబంధించిన వీడియో అంతా, స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఆధారాలన్నీ కూడా సేకరించారు. అయితే వీరు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎవిడెన్స్ని అంతా కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఆ ఎవిడెన్స్ని ఎలా కలెక్ట్ చేయాలనేది కూడా ఇప్పుడు దర్యాప్తు బృందం చూస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఎవిడెన్సే చాలా కీలకం కావాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నెంబర్లు చాలామంది ఎక్విప్మెంట్ తీసుకొచ్చి టెక్నాలజీ వినియోగించి ఇదంతా ట్యాపింగ్ చేశారు. కానీ కోర్టులో ఇవన్నిటిని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కడ ట్యాపింగ్ చేశారు, ఆ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా రీట్రీవ్ చేయాలి. ఇప్పటికే కొన్ని ల్యాప్టాప్, ఏదైతే ప్రణీత్ రావుకి సంబంధించిన ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, అతని సెల్ ఫోన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. రాధాకిషన్ రావు ఇంట్లో సోదాలు జరిపినప్పుడు కొన్ని ఆధారాలు సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఇటు ఐ న్యూస్ ఛానల్ ఎండీ అయినటువంటి శ్రవణ్ రావు ఇంట్లో కూడా కొన్ని హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఒక 4 ఐప్యాడ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అందులో ఎలాంటి సమాచారం ఉంటుంది, ఆ సమాచారం డిలీట్ చేశారా, లేకుంటే అందులో ఉన్న సమాచారం రీట్రైవ్ చేస్తే ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 4 పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ లీడర్లే అరెస్ట్ ఉండబోతుంది. రేపు మరో 4 కీలకమైన వ్యక్తులని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే న్యాయ సలహాలు కూడా పోలీస్ బృందం తీసుకుంటుంది.